తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సనాతన ధర్మం, అలాగే మన పురాణాలు కావచ్చు, మన ఇతిహాసాలు, వీటి పట్ల ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం కదా. యంగర్ జనరేషన్కి ఆసక్తి పెరిగింది. అసలు ఏం చెబుతున్నాయి మన పురాణాలు, మన ఇతిహాసాల్లో అసలు ఏముంది, నిజం ఎంత, అవాస్తవం ఏంటి, వాస్తవం ఏంటి, మనం ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ తెలిపే క్రమంలో కొంతమంది ముందుకు వస్తున్నారండి. అంటే చెబుతూ ఉన్నారనమాట, ఒక దిక్సూచిగా ఉన్నారు, వాటి గురించి వివరిస్తూ సోషల్ మీడియా ఇదే మాధ్యమంగా చాలామంది మనకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అందులో ఒకరు ప్రమోద్ గారు. ఇలా అని నేను చెప్పే కన్నా సనాతన ట్రావెలర్ అంటే ఇంకా బాగా అర్థమవుతుంది. వారి పాత్ర నిజంగా చెప్పుకోదగ్గ పాత్ర అని చెప్పాలి. దాంతోపాటుగా ఎంతోమందికి అవగాహన కల్పిస్తూ వస్తున్నారు చాలా అంశాల పట్ల. ఇవాళ కూడా మాట్లాడదాం ఎన్నో ముఖ్యమైన విషయాలు. మనతో పాటు ఉన్నారు ప్రమోద్ గారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది. చాలా బాగున్నాను. చూస్తూ ఉంటున్నాను వీడియోస్, అవి కొంచెం కామన్గా ఎప్పుడు అనేదే కదా, మీరు తిడతారండి ఆ విధానం చూస్తూ ఉంటానని చెప్తాను కదా. బట్ ఓకే, అది మీ వే ఆఫ్ స్టైల్ అని అనుకోవచ్చు. బట్ చాలా విషయాలు, బట్ అంటే నేనేమి ఏదో ఒక మాటగా అనేలేదండి. మేబీ మీరు కూడా వినే ఉంటారు. మీరు చెప్పినవి విని మేము చాలా తెలుసుకున్నామని, వాటి మీద ఎక్కువ ఇంకా నమ్మకం కలిగిందని చెప్తారా? ఎక్కడన్నా కనిపించినప్పుడు చెప్తారు, అన్న గుడికి నీ వల్లే వెళ్తున్నామని చెప్తారు. ఆ టెంపుల్ పాడ్కాస్ట్ ఒకటి చూశారు, అది చూసాక చాలా మంది చెప్పారు. నేను అట్లా కాశీకి వెళ్ళినప్పుడు కూడా ప్రయాగ్ అప్పుడు కుంభమేళా అయింది కదా, సో అప్పుడు 300 కిలోమీటర్ ట్రాఫిక్ ఉందని ఒక ఫేక్ న్యూస్ ఒకటి అంటే అక్కడ జరిగింది. బట్ దాన్ని హైలైట్ చేసి రాకుండా చేద్దాం అనుకున్నారు కదా. దాని వెరీ నెక్స్ట్ డే నేను బైక్ మీద వెళ్ళా ప్రయాగ్కి. అక్కడికి వెళ్ళి ఇక్కడ ట్రాఫిక్ లేదు, ఏం లేదు, నేను ఫ్రీగా వచ్చేసిన ఇక్కడ వరకు, ఒక్క దగ్గర కూడా నేను ఆగలేదు. కావాలంటే నా వెనకాల ఇప్పుడు 300 కిలోమీటర్ ట్రాఫిక్ ఉంటే నా వెనక చాలా మంది జనాలు ఉండాలి కదా, గంగానది ఒడ్డులో నేను చాలా ఖాళీగా కూర్చున్నా అని అలా వీడియో చేస్తే అది 2 మిలియన్ కొట్టింది. ఒక నా దాంట్లో 1 మిలియన్, ఇంకొక దాంట్లో 1 మిలియన్. సో ఎవరు మీడియా వాళ్ళు పోస్ట్ చేశారు అన్నట్టు. అది చూసి చాలా మంది వచ్చామన్నా అని కాశీలో చెప్పారు నాకు. సో మంచి మంచిగా అనిపిస్తుంది అట్లా ఎవరన్నా ధర్మం పాటిస్తున్నాము, ఇన్ని రోజులు నాస్తికుల్లాగా ఉండి ఇప్పుడు ధర్మం ఏంటో అర్థమవుతుంది అని చెప్పినప్పుడు మంచిగా అనిపిస్తుంది. దేవాలయాల గురించి అంటే ధ్వజస్తంభం గురించి అడగాలనుకున్నానండి. ఇది చాలా మందికి ఉన్నటువంటి సందేహం. కొన్ని దేవాలయాలకు అసలు ధ్వజస్తంభం చూడడం అంటే ప్రాముఖ్యత ఏంటో మాట్లాడదాం. కొంతమంది ఏంటంటే అసలు చాలా వైభవంగా వేడుకగా చేస్తారు, ధ్వజస్తంభం ప్రతిష్ఠిస్తున్నారట ఇవ్వాలని. కొన్ని వీడియోస్ కూడా చూస్తున్నాం, మొత్తం ఊరంతా వస్తూ ఉంటారు, అప్పుడు కుంభాభిషేకం అని జరుగుతూ ఉంటాయి. ఇలా ప్రాముఖ్యత ఏంటి అసలు? సో ఇప్పుడు తీసుకుంటే నార్త్ ఇండియన్ ఆర్కిటెక్చర్ వేరు ఉంటుంది, అది విశ్వకర్మ ఆర్కిటెక్చర్ ఉంటుంది. సౌత్ వచ్చి మయా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని చెప్తారు అన్నట్టు. మయుడు ఈయన రాక్షసులకి ఆర్కిటెక్ట్, విశ్వకర్మ వచ్చి దేవతలకి ఆర్కిటెక్ట్ కదా. సో 2 రకాలు ఉంటాయి. ఇక్కడ మయుడు అంటే మళ్ళీ రాక్షసుడిని చీప్ గా చూడడానికి కూడా ఏం లేదు, చాలా గొప్పవాడు, లేకపోతే ఆయన ఆర్కిటెక్ట్ ఎందుకు అవుతాడు కదా. సో ఇప్పుడు మనం మళ్ళీ చూస్తే మన సౌత్ ఇండియన్ టెంపుల్స్ చాలా పెద్దగా ఉంటాయి నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే. మన సౌత్ ఇండియన్ టెంపుల్స్లో మీకు పెద్ద పెద్ద కాంపౌండ్ వాల్స్ కనిపిస్తాయి, గోపురాలు కూడా చాలా పెద్దగా ఉంటాయి నార్త్తో కంపేర్ చేస్తే. సో నార్త్ టెంపుల్స్లో మీరు చూస్తే ఎక్కడ ధ్వజస్తంభం ఉండదు, ఎందుకంటే ఇప్పుడు ఒక గుడి కట్టాలి, దానికి ఒక ఆగమ శాస్త్రం ఉంటుంది. ఈ ఆగమ శాస్త్రం ప్రకారం గుడి కడుతున్నారు అనేది ఎవరైతే ప్రాణప్రతిష్ఠ చేయడానికి మెయిన్ అయ్యగారిని నియమించుకుంటారో వాళ్ళు డిసైడ్ చేస్తారు. నేను ఈ ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ ప్రాణప్రతిష్ఠ అనే కార్యక్రమం ఇది చేసిన కాబట్టి ఈ ఆగమ శాస్త్రంలో ఉన్నదాన్ని బట్టి పూజ చేయాలి అనేది ఒక ఉంటుంది. సో ఇప్పుడు మీరు నార్త్లో చూస్తే ధ్వజస్తంభాలు మీకు ఎక్కడ కనబడవు, సౌత్లో మాత్రమే ధ్వజస్తంభాలు ఉంటాయి. అందుకే మీరు సౌత్లో చూస్తే మాత్రమే ఉత్సవాలు జరుగుతాయి, నార్త్లో ఉత్సవాలు అనేవి జరగవు. ధ్వజస్తంభం ఉన్నప్పుడు మాత్రమే ఉత్సవాలు జరగాలి. ఈవెన్ ఇప్పుడు మీరు సౌత్లో చూసినా కూడా కొన్ని టెంపుల్స్లో ధ్వజస్తంభం కనబడదు కదా. సో ధ్వజస్తంభం ఉండదు కాబట్టి ఆ గుడిలో ఉత్సవాలు వాళ్ళు చేయరు, ధ్వజస్తంభాన్ని పెట్టాక ఉత్సవాలు చేస్తారు అన్నట్టు. సో ధ్వజస్తంభానికి ఇంపార్టెన్స్ ఉంది. సో గుడిలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ప్రదక్షిణ మనం చేస్తాం కదా, చేసే కన్నా ముందు చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ ధ్వజస్తంభాన్ని మొక్కి పైకి చూడాలని చెప్తారు. ధ్వజస్తంభాన్ని చూశాక దెన్ వాహనాన్ని చూడాలి, దేవుడి వాహనాన్ని, మూల విరాట్ని డైరెక్ట్గా చూడకుండా వాహనాన్ని చూడాలి. వాహనాన్ని చూశాక మూల విరాట్ని దర్శనం చేసుకోవాలని చెప్తారు అన్నట్టు. సో ఇదొక పద్ధతి అన్నట్టు. సో ఇప్పుడు ధ్వజస్తంభం ఎందుకు హైట్ ఎక్కువ ఉంటుంది అని అంటే అది గోపురం మెయిన్ గర్భగుడి ఉంటుంది కదా, అక్కడ కలశం పెడతారు కదా పైన, అది ఇది ఈక్వల్ హైట్లో ఉంటాయి అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఇది హైట్ ఉండడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మైల ఉన్నప్పుడు గుడికి రావద్దని చెప్తారు
కదా, వాళ్ళు కూడా వెళ్ళం. గుడికి రారు. వెళ్ళము. అవును. కానీ ప్రతిరోజు గుడికి పోయి అలవాటు ఉన్నాడు మైల ఉన్నప్పుడు 11 రోజులు గుడికి పోకపోతే వాడు చాలా హర్టింగ్గా ఫీల్ అవుతాడు. అంటే ఏదో మిస్ అవుతున్నా అని ఒకటి ఉంటుంది, గిల్టీ అనేది ఉంటుంది కదా. సో అట్లాంటి వాళ్ళకు కూడా మైల కలిగినా సరే గుడిలో ఉండే మూల విరాట్ని దర్శనం చేసుకున్న 8వ వంతు ఫలితం వాళ్ళ ఖాతాలో పడుతుంది. ఇంట్లో నుంచి మొక్కుకోవచ్చు. అందుకే ఎక్కడ ధ్వజస్తంభం. ఉన్నారో అక్కడి నుంచి చూడొచ్చు. ఇట్లా 8వ వంతు ఫలితం ఎప్పుడు కలుగుతుంది అంటే గుడి గోపురం మీద ఉన్న కలశాన్ని చూసుకున్న 8వ వంతు ఫలితం కలుగుతుంది అని చెప్తారు. ఇంకొకటి ఇందాక మీరు అన్నారు ఉత్సవాలు చేసినప్పుడు ఊరందరూ వస్తుంటారు అని. అలా ఇన్వైట్ చేయడానికి కూడా ధ్వజస్తంభమే కారణం అన్నట్టు. ఎందుకంటే ప్రతి ఇంటికి పోయి, ఇప్పుడు మా ఇంట్లో పెళ్ళి ఫంక్షన్ ఉంది, ఇంటింటికి పోయి అంటే లైక్ నాకు చుట్టాలకి మాత్రమే నేను ఇయ్యగలుగుతాను కదా. అదే ధ్వజస్తంభం ఉంది, గుడి ఉంది, అది అందరికీ సంబంధించింది కదా. కాబట్టి ఇప్పుడు రాముడి గుడి అనుకోండి, హనుమంతుడి వాహనం, శివుడి గుడి నంది వాహనం, విష్ణుమూర్తి గుడి ఉంది నారాయణుడిది, గరుడు వాహనం కదా. సో ఈ ధ్వజస్తంభం మీద ఒక బ్యానర్ లాంటిది కడతారు, ఒక పరద లాంటిది కడతారు అన్నట్టు. కట్టి వాహనం ఫోటో దాని మీద పెడతారు. పెట్టి అది ఊరందరికి ఇన్విటేషన్ అన్నట్టు. అందుకే ధ్వజస్తంభం హైట్ ఎక్కువ ఉంటుంది, ఊరందరికి అది కనబడాలి, ఊరందరికి ఇది ఒక ఇన్విటేషన్ అని. ఇప్పుడు మనకి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, 9 రోజులు బ్రహ్మోత్సవం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అప్పుడు మీరు చూస్తే ఈ బ్యానర్ అనేది ధ్వజస్తంభానికి కడతారు, సో దట్ ఊరందరికి ఇది ఇన్విటేషన్ అని. అందుకు ధ్వజస్తంభం ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఎందుకు ఉంటుంది అంటే ధ్వజస్తంభం ఉన్న దగ్గర ఉత్సవాలు జరగాలని చెప్పాను కదా. ఇప్పుడు ఉత్సవం స్టార్ట్ చేశారు ఇలా ఇన్వైట్ చేసి, దాన్ని ఎండ్ చేయాలి. ఎలా ఎండ్ చేస్తారు? సో ఇప్పుడు విష్ణుమూర్తి ఉంటారు, ఆయనకి ఏంటి చక్రం ఉంటుంది కదా విష్ణుమూర్తి దగ్గర. సో చక్ర స్నానం అని చేపిస్తారు అన్నట్టు. ఇప్పుడు శివుడి శివాలయం అయితే త్రిశూల స్నానం చేపిస్తారు. సో కొలను ఏదైతే ఉంటుందో అందులో మీరు చూస్తే ఇప్పటికీ టీటీడీ వాళ్ళ ఫొటోస్ చూస్తే అందులో కొలనులో వాళ్ళు మునిగి లేస్తారు కదా చక్రం పట్టుకొని, అది చక్ర స్నానం అంటారు అన్నట్టు. సో ఇందుకు కూడా ధ్వజస్తంభం ఒక కారణం. చక్ర స్నానం చేసి బ్రహ్మోత్సవాలు అవగానే చక్ర స్నానం, సో దట్ అది ఎండ్ అయిపోయింది ఇక్కడికి అని అప్పుడు ఆ పరద తీస్తారు. కార్తీక మాసంలో మనకి మళ్ళీ ఇంకో జన్మ ఉండకుండా ఉండాలి అని అంటే ధ్వజస్తంభమే కారణం. ఎందుకంటే దాని మీదనే ఆకాశ దీపం అనేది వెలిగిస్తారు కదా, అది చూస్తే ఇంకొక జన్మ ఉండదు అని. ఆ టైంలో ఎవడైతే మైల ఉంటాడు వాడికి కనపడాలి కదా అది. సో ఇంట్లో కూర్చొని దాన్ని దర్శనం చేసుకుంటాడు. మైల లేనివాడు గుడిలోకి వచ్చి దాన్ని చూసి దర్శనం చేసుకుంటాడు, సో దట్ ఇంకొక జన్మ ఉండకుండా ఉంటది కాబట్టి. సో ఒక్క ధ్వజస్తంభం చుట్టూ ఇంత చరిత్ర ఉంది. ఇంకొకటి ఏంటి అంటే ధ్వజస్తంభం హైట్ ఎక్కువ ఉంటుంది కదా. ఎందుకు అని అంటే ధ్వజస్తంభం కన్నా పెద్ద ఇల్లు ఇంకోటి కట్టొద్దు అని ఆ కాలనీలో. ఊరందరికీ కాలనీ అందరికీ ఆ గుడి ధ్వజస్తంభం కనపడాలి అనేది ఒక లెక్క. దానికన్నా హైట్ కట్టుకున్నాడు. రేపు పొద్దున వాడి ఇంటి వెనక వాడికి మైల వచ్చింది, వాడికి కనపడదు. ఆ పాపం ఎవరి ఖాతాలో పడుతుంది? మధ్యలో ఎవరైతే కట్టారో అప్సెట్ చేశాడో వాడికి పడుతుంది. అందుకని ఇది ఒక రూల్ లాగా పెట్టేశారు. ఇంకొక గుడి ఉత్సవం ఒకటి జరుగుతుంది. ఈ గుడి ముందుకు ఒక ఉత్సవం వచ్చింది, అంటే ఉత్సవం చేస్తూ అప్పుడు ప్రాబ్లం లేదు, ఎందుకంటే మేళతాళాలతోనే వస్తుంది ఉత్సవం కాబట్టి. అదే ఇప్పుడు పెళ్లి బారాత్ జరుగుతూ ఉంటుంది, లేకపోతే వేరే వాళ్ళు ఇంకొక ఏవేవో చేస్తూ ఉంటారు. ధ్వజస్తంభం నీకు కనిపిస్తుంది అన్న దగ్గర నుంచి మళ్ళీ కనపడట్లేదు అన్నంత వరకు సౌండ్ చేయకుండా కామి వెళ్ళిపోవాలి గుడి ముందు నుంచి. ధ్వజస్తంభం ఎప్పుడైతే కనపడడం మానేస్తుందో అప్పుడు నువ్వు మళ్ళీ బ్యాండ్ వేసుకొని డాన్స్ చేయి, ఏం చేయి, ఎవరికి ఫరక్ పడదు. గుడి దగ్గర రాగానే ఆపుతారు. సో పిచ్చి పిచ్చి బ్యాండ్లు ఇవన్నీ ధ్వజస్తంభం కనిపిస్తున్న దగ్గర చేయొద్దు. మళ్ళీ కనపడడం ఆగిపోయిన దగ్గర నుంచి మళ్ళీ చేసుకోవచ్చు. గుడి ముందు ఇల్లు ఉంటుంది కొంచెం దూరంలో, అక్కడ వాడికి ధ్వజస్తంభం కనిపిస్తుంది, పిచ్చి పిచ్చి సౌండ్లు పెట్టొద్దు అని చెప్తారు అన్నట్టు. సో ఒక ధ్వజస్తంభం చుట్టూ ఇంత ఉంటుంది. ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వాలి. చెప్పింది కాబట్టి తెలుసుకోవాలి. అవును.